హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కేఎఫ్‌సి చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి. కేఎఫ్‌సి చికెన్ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదా! చిన్న పిల్లలకైతే మరీ ఇష్టంగా ఉంటుంది. అయితే కేఎఫ్‌సి చికెన్ మన ఇంట్లోనే పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ముందుగా దీనికోసం అయితే ఇలా చికెన్ లెగ్ పీసెస్ అయితే తీసుకోవాలి. నేను 4 లెగ్ పీసెస్ అయితే తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ముందుగా వీటిని 3-4 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల లోపల పీస్ అనేది బాగా టెండర్‌గా జ్యూసీగా వస్తుంది. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న నేను 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత బయటకు తీసి ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు కారాలు వేసుకోవాలి. నేను ఇందులోకి 3/4 స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం మీ టేస్ట్‌కి తగినట్టుగా మీరు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ టమాటో కెచప్, 1/2 స్పూన్ సోయా సాస్, అలాగే సగం నిమ్మకాయ రసాన్ని తీసి వేసుకోండి. అలాగే ఇందులోకి 2-3 స్పూన్ల పెరుగుని ఇలా మజ్జిగలాగా చేసుకొని వేసుకోవాలి. ఇందులో మజ్జిగ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ మసాలా మొత్తం లెగ్ పీసెస్‌కి పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ అయినా పీసెస్‌కి బాగా మసాజ్ చేయాలి. ఈ విధంగా మసాజ్ చేస్తే మసాలా మొత్తం పీసెస్ లోపల వరకు వెళ్తుంది. ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకున్న పీసెస్‌ని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో కనీసం 2 గంటలైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. టైం ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కనీసం 2 గంటలైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2 గంటల తర్వాత బయటకి తీసి ఈ కూల్ అంతా పోయి రూమ్ టెంపరేచర్‌కి వచ్చేటట్టుగా ఇది మొత్తం కూల్ అంతా పోయేటట్టుగా బయట పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీని పైన కోటింగ్ కోసం పిండినైతే ప్రిపేర్ చేసుకుందాం. 3/4 కప్పు వరకు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కోటింగ్‌కి సరిపడా ఉప్పు కారాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఈ పిండిలో కలిసేటట్టుగా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి మనకు ఈ లెగ్ పీసెస్ నార్మల్ టెంపరేచర్‌లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనకు కూల్ వాటర్ కూడా అవసరం కాబట్టి మనం ఫ్రిడ్జ్‌లోనే ముందుగానే నీళ్ళైతే పెట్టుకొని ఆ కూల్ వాటర్‌ని ఇలా ఒక బౌల్‌లోకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క లెగ్ పీస్‌ని ఇలా పిండిలో వేసుకొని ఈ పిండి మొత్తం ఈ పీస్‌కి బాగా ఇలా పట్టించాలి. ఇలా పిండిని మొత్తం పట్టించి ఇప్పుడు ఈ లెగ్ పీస్‌ని కూల్ వాటర్‌లో వేసుకోవాలి. ఈ కూల్ వాటర్‌లో వేసుకున్న లెగ్ పీస్ హాఫ్ సెకండ్ అయినా కూల్ వాటర్‌లోనే ఉంచేయాలి. ఇలా ఒక హాఫ్ సెకండ్ అయితే వాటర్‌లో ఉంచాలి. ఇప్పుడు హాఫ్ సెకండ్ తర్వాత వాటర్‌లో నుంచి తీసి మళ్ళీ పిండిలోకి వేసి మళ్ళీ సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం మళ్ళీ ఒకసారి అంతా ఈ లెగ్ పీస్‌కి వేసుకొని ఇలా ఎక్స్ట్రా పిండిని మొత్తం ఇలా దులిపేయాలి. ఇలా పీస్‌ని ఇలా కొంచెం ఇలా దులిపినట్టుగా చేస్తే మనకు కేఎఫ్‌సి చికెన్ లేయర్ వచ్చేటట్టుగా వస్తుంది చూడండి. ఈ విధంగా అనాలి పీస్‌ని. అప్పుడు దీన్ని ఇలాగే ఎక్కువసేపు పెట్టకుండా దీన్ని వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అలాగే ఉంచితే కూడా మనకు కేఎఫ్‌సి చికెన్ టెక్స్చర్ రాదండి. కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా జస్ట్ ఒక 2 పీసులు మాత్రమే ఇలా చేసుకొని వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను రెండో పీస్‌ని కూడా ఇలాగే చేసి మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని రెడీగా పెట్టుకోవాలి. ఇవి వెంటనే మనం ఆయిల్‌లో వేసుకోవాలి. ఎక్కువ లేట్ చేయకుండా మనం ఆయిల్‌ని కూడా వేడి చేసి వేడెక్కిన ఆయిల్‌ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ లెగ్ పీసెస్‌ని కడాయిలో పట్టినన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా లెగ్ పీసెస్‌ని వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి. ఇవి లోపల వరకు మంచిగా కాలాలి అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. ఇవి మొత్తం కాలడానికి మినిమమ్ 12-15 మినిట్స్ టైం అయితే పడుతుంది. అప్పటి వరకు ఇలా బుడగల్లాగా వస్తుంది చూడండి. ఈ బుడగలు రావడం ఆగిపోతుంది. అప్పుడు మనకు పీసెస్ కరెక్ట్‌గా కాలినట్టుగా లెక్క. ఈ విధంగా కాలాలి. 2 వైపులా బాగా కాల్చుకోవాలి. అప్పుడే లోపలి వరకు చికెన్ బాగా ఉడుకుతుంది.
ఇలా రెండు వైపులా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని మనకిప్పుడు ఇలా బుడగలు రావడం తగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మనకు చికెన్ డీప్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇలాగే మిగిలిన లెగ్ పీసెస్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఇంట్లోనే చాలా సింపుల్గా కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయింది కదండి. అచ్చం కేఎఫ్సీ లాగానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే టెక్స్చర్తో అదే టేస్టీతో ఇంట్లో అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ న్యూ ఇయర్కి ఇలా ట్రై చేయండి. కొత్తగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దీన్ని టమాటో కెచప్తో టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.